బాబుని ఇవ్వటం కుదరదు. కమల్ మన కోసం ఎంత చేశాడు. అలాంటి మనిషికి ఏది అవసరమో అది మనం అందించాలి. అందుకే తనని అక్కడే జాబ్లో ఉండనివ్వండి. నాకెలా అయినా డబ్బిచ్చేలా నువ్వెళ్ళి అడుగు. నేను అడిగితే లేదంటున్నాడు. సరే, అడుగుతాను రండి. ఇక్కడే నిలబడిపోయారే, రండి. మేడం ఆగండి, సార్ లోపల బిజీగా ఉన్నారు. ఏయ్, పక్కకు తప్పుకో. వద్దు మేడం, వెళ్ళటానికి వీల్లేదు. ఏయ్ మేడం, మీరు వెళ్ళండి. రేయ్, ఆమె ఎవరనుకున్నావురా? సార్ వాళ్ళ మనవరాలరా. కొత్తగా వచ్చిన వాళ్ళతో ఇదే తలపోటరా బాబు. తాతయ్య, నీతో మాట్లాడాలి. ఈ అమ్మాయి నా మనవరాలండి. నమస్కారం అమ్మా. నమస్తే. అమ్మా, ఓ ముఖ్యమైన మీటింగ్లో ఉన్నాను, తర్వాత మాట్లాడతానులే. అదంతా కుదరదు తాతయ్య, ఇప్పుడు మాట్లాడాలంతే. కావాలంటే మీటింగ్ మీరు క్యాన్సిల్ చేసుకోండి. మీరంతా కొంచెం బయట వెయిట్ చేయండి, నేను మళ్ళీ కబురు పెడతాను, సరేనా? అలాగే నారాయణరావు. కూర్చోండి. కూర్చో. పర్వాలేదు. ఏంటమ్మా విషయం? ఏంటి తాతయ్య, మా ఆయన డబ్బులు కావాలంటే కుదరదంటున్నావంట? ఆయన వస్తే అసలు పట్టించుకోవట్లేదంట. మీ డబ్బులు ఇవ్వద్దు, ఆయన డబ్బులు ఆయనకివ్వండి. ఆయన ఏదో హోటల్ బిజినెస్ చేసుకుంటారు. ఏంటి, నీ పెళ్ళాం దగ్గర ఏడ్చి కన్నీళ్లు పెట్టుకున్నావా? సిగ్గనిపించడం లేదు? తాతయ్య, ఆయన్నేమనకండి. అది కాదమ్మా, అసలు నువ్వెవరు? కాబోయే సీఎంకి మనవరాలు, వాడు సీఎంకి మనవడు. వీడు రాజ్యమేళాలు గాని పోయి హోటల్ పెట్టుకుంటానంటాడేంటి చండాలంగా? అది 5 స్టార్ హోటల్. అక్కడున్న స్టార్ హోటల్సే జనాలు లేక దోమలు తోలుకుంటూ మూసేసుకుంటున్నారయ్యా. అవన్నీ ఎందుకు తాతయ్య, తన డబ్బులు తనకివ్వండి. నువ్వు కూడా వాళ్ళ ఆలోచిస్తున్నావేంటమ్మా? అమ్మా, ఇది మంచి సమయం. నేను సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు. ఇదిగో, ఈ టైంలో డబ్బు చాలా అవసరం అమ్మా. నేను సీఎం అయితే మీ ఆయన రేంజ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు సీఎం అయితే ఆయనకేంటి లాభం? ఓ, ఎంత అమాయకురాలు వైపిచ్చి తల్లి. ఇప్పుడు మన భారతదేశ చరిత్రను ఒక్కసారి చూసుకో. ఒక్కడు సీఎం అయితే ఆయన కొడుకు, అల్లుడు, తమ్ముడు, వాళ్ళ చుట్టాలు, వేలు విడిచిన చుట్టాలు, ఇలా అందరూ కోట్లు వెనకేసుకున్నారు. అంతెందుకమ్మా, వంశపారంపర్యంగా పదవుల్ని కట్టబెట్టడం మనకి అనాదిగా వస్తున్న ఆచారం అమ్మా. అమ్మా, ఓ పెద్ద ఆయన పిఎం అయితే ఆయన కూతురు, ఆయన మనవడు, ఆయన పెళ్ళాం, కొడుకు, కూతురు, అల్లుడు, అందరూ ఇలా అందరూ కూడా పదవుల్లో మునిగి తేలుతున్నారు. ఇప్పుడు ఇది నేను చెప్పేది కాదమ్మా, చరిత్ర. ఈ రోజుల్లో మున్సిపల్ కార్పొరేటర్ అయితేనే వాళ్ళ ఇంట్లో 10 మంది కోట్లు సంపాదిస్తున్నారు.
అదే నేను సీఎం అయితే నీ మొగుడు ఏ స్టేజ్కి వెళ్తాడో ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ కాకపోతే నోర్మయ్, దరిద్రుడు మాటలు మాట్లాడబాకు. ఎందుకు కలండ్రా? ఒకవేళ కాలేకపోతే నీకు ఇవ్వాల్సిన డబ్బులు వడ్డీతో సహాయిస్తాను, తీసుకెళ్ళిపో. ఆడంగి వేదోల పెళ్ళం దగ్గర పోయి ఆడవటం కాదు. సిగ్గు లేకపోతే సరే, ఏదైనా ఉంటే నాతో మాట్లాడాలి గాని నా మనవరాలను తీసుకొచ్చి అడిగిస్తావా? చిచే, తాతయ్య. అమ్మా, అది కాదమ్మా. బాబు, ఏమ్మా? బాబేడత్తయ్యా, వాడి కోసం బిస్కెట్స్ తీసుకొచ్చాను. బాబేడి? ఇప్పటిదాకా ఇక్కడే ఆడుకుంటున్నాడమ్మా. ఇదిగో నాకు అన్నం తీసుకురావడానికి బాబుని శివకుమార్కి ఇచ్చి పంపించింది మీ అత్తయ్య. ఆయనకా? ఆయన అప్పుడే వచ్చారా? ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్ళట్టు లేదమ్మా. ఏమండి, ఏమండి, బయట ఉన్నాడేమో చూడమ్మా. లేదత్తయ్య, బాబు బయట లేడు, ఈయన కనిపించలేదు. పిల్లాన్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళాడేమో, వస్తాడులేమ్మా. ఏ చాక్లెట్లో బిస్కెట్లో అడుగుంటాడు, తీసుకుని పోయి ఉంటాడు, వస్తాడులేమ్మా. బాబుని తీసుకుని ఎక్కడికెళ్ళి ఉంటారు? వీళ్ళకి ఎలా చెప్పాలి? బాబుని తీసుకుని నేను ఎక్కడికెళ్ళి ఉంటారు? ఏంటమ్మా, ఏమైంది? ఆయన బాబుని ఎక్కడికి తీసుకెళ్లారు అత్తయ్య? ఫోన్ చేస్తే తీయడం లేదు. అదేంటమ్మా? ఏమో అత్తయ్య, నాకేం అర్థం కావడం లేదు. మీ అమ్మ ఓసారి పిల్లాన్ని తీసుకురమ్మని చెప్పిందట కదా, ఒకవేళ అక్కడికి తీసుకువెళ్ళాడేమో. బండి నడుపుతూ ఫోన్ తీయట్లేదేమో. అలా వెళ్లే మనిషి నీతో అయినా చెప్పి వెళ్ళాలి కదా అత్తయ్య. అన్నీ చెప్పి చేసే అలవాటు వాడికి మొదటి నుంచి ఎక్కడేడ్చిందమ్మా. ఆఫీస్కి వెళ్ళలేదు కదా, ఓసారి అక్కడికి తీసుకువెళ్ళి వద్దామని అనుకుని ఉంటాడు కాబోలు.
రామ్మా రా. ఏంటి ఇంత సడన్ గా వచ్చావు? ఏం కాలేదు కదా? ఆయనేరి ఎవరు? ఆయనే. అదే ఎవరు అని. నా మొగుడు రఘు. ఇక్కడికి రాలేదే? రాకపోవడం ఏంటి? బాబుని తీసుకుని ఇక్కడికే వచ్చాడు కదా, ఇప్పుడు రాలేదంటేవేంటి? ఏ మీ ఇద్దరూ కలిసి ఇంకో నాటకం ఆడుతున్నారా? నీకెప్పుడు ఇలాంటి ఆలోచనలు తప్ప వేరేవి రావా? మేం నాటకం ఆడటమేంటి? అక్కడ పిల్లాన్ని తీసుకుని ఇక్కడికి వెళ్తాను అని చెప్పాడట. ఇక్కడికి నువ్వు రాలేదు అంటున్నావు. మరి ఇక్కడికి రాకుండా తను కలిసింది నాతో మాట్లాడడానికి కాదు, బాబు కోసం. తన కొడుకుని తనకిచ్చేయి. ఇప్పుడు అర్థమైంది. బాబుని ఆ రేఖ దగ్గరకు తీసుకెళ్లి అప్పచెప్పినట్టున్నాడు. చెప్తా. గౌరీ ఆగవే. ఎక్కడికి వెళ్తున్నావు? బాబుని తీసుకురావడానికి. ఎందుకో నీకు తెలీదా? తెలుసు కాబట్టే చెప్తున్నాను. కాస్త నీ మొండితనాన్ని పక్కన పెట్టి అమ్మగా నేను చెప్పేది విను. ఇంకా ఆ రేఖని ఏడిపించకు. తను చెప్పేది అర్థం చేసుకో. తను ఇష్టపడి రఘు నీకు భర్తం చేసింది. అమ్మా, దయచేసి ఆపుతావా? ఎందుకు ఆపాలి? నేనేం తప్పు మాట్లాడానని ఆపాలి? రేఖకి నీ మీద ఎంత నమ్మకం ఉంటే తన కన్నబిడ్డని నీకప్పగిస్తుంది. నువ్వు చేస్తున్న పనేంటి? ఒక్కసారి ప్రశాంతంగా ఆలోచించమ్మా. నేనంతా ఆలోచించను కాబట్టే చెప్తున్నాను. రేఖకి బాబు కావాలి అంటే రఘుని కూడా తనతో పాటు తీసుకుని వెళ్ళాలి. లేదంటే బాబు తనకి దక్కడానికి వీల్లేదు. బాబుని ఏం చేస్తానో అనే భయంతో తను నా మాట విని నా దారికి రావాలి. నువ్వు చాలా మూర్ఖంగా ఆలోచిస్తున్నావు గౌరీ. ఈ మూర్ఖత్వమే నిన్ను ఎంత దూరం తీసుకొనొచ్చింది. కాస్త ఎదుటి వాళ్ళ చెప్పుల్లో కాలు పెట్టి ఆలోచించడం నేర్చుకో. ఎంతసేపు నీకు తెలిసిందే కరెక్ట్ అనుకోకు. అంతేనమ్మా. ఎంతసేపు నేను ఎదుటి వాళ్ల స్థానంలో నిలబడి ఆలోచించాలే కాని ఎవరూ నా స్థానంలో నిలబడి ఆలోచించరు. ఒక్కసారి నా వైపు నుంచి ఆలోచిస్తే తెలుస్తుంది నా బాధేంటో. నాకు భర్తున్నాడు, కానీ నా భర్త కాదు. నాకు కొడుకున్నాడు, కానీ నా కొడుకు కాదు. ఈ తాళి నన్ను చూసి ఎగతాళి చేస్తుంది. ఈ నుదుటి కుంకుమ నన్ను వెక్కిరిస్తుంది. మా అత్తమామలు నన్ను ప్రేమగా పలకరించినా, నా కడుపులో పెరిగే బిడ్డని గుర్తు చేసినా నా మనసులో ఎంత అలజడి రేగుతుందో. ఒక్కసారి నా స్థానంలో నిలబడి చూస్తే అప్పుడు అర్థమవుతుందమ్మా.
ఏంటమ్మా ఇది? ఆ పిల్లాన్ని మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు? ఆవిడ చెప్పిందంతా అబద్ధం అని ఆ రోజు నేను ఎంత చెప్పినా నమ్మకుండా బాబుని తీసుకెళ్లి తనకు అప్పగించారు. అసలు ఆవిడ ఈ బాబుకి తల్లే కాదని తెలిసింది. అందుకే వెళ్ళి బాబుని తీసుకొచ్చాను. అయితే ఇక్కడికి ఎందుకు తీసుకురావాలమ్మా? పోలీసులు ఉన్నారు కదా, వాళ్ళకి అప్పగించచ్చు కదా. ఎవరి పిల్లాడో వాళ్ళు చూసుకుంటారు. నువ్వెందుకమ్మా వీడి ఇంటికి తీసుకొచ్చావు? తీసుకొస్తే ఏం పోయిందిరా? ఉంటే ఉంటాడు, ఏమిటి నష్టం? ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడతావు? ఆ రోజు అమ్మ ఏమంది? ఏకంగా పోలీసులను తీసుకుని వస్తానంది. అదే జరుగుంటే మన పరువు పోయేది కదా. ఎవరి పిల్లలను తీసుకురావడం ఎందుకు? పోలీసులు వచ్చి మనని అడగడం ఎందుకు? ఏమ్మా, వీళ్ళ బాబుని మీరు తీసుకొచ్చారని కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ బిడ్డను వాళ్ళకిచ్చి మీరు స్టేషన్కి రండి. కాదండి, ఈ బాబు తన కొడుకు కాదు. తను అబద్ధం చెప్తుంది. నా కొడుకు కాకపోతే నీ కొడుకా? అయితే నిరూపించుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. చెప్పమ్మా, నీకు ఆ బాబుకి ఏంటి సంబంధం? అసలు ఆ పిల్లాడు మీ దగ్గర ఎందుకున్నాడు? ఈ బాబు నాకు అనాథగానే దొరికాడు. కానీ ఈవిడ మాత్రం వీడికి తల్లి కాదు. మీరు చెప్పేది చాలా విచిత్రంగా ఉంది. బాబుకి మీకు ఏ సంబంధమూ లేదు, కానీ ఆవిడ మాత్రం తల్లి కాదు అంటారు. ఎలా చెప్తారు? మీ మాటలేమి నమ్మబుద్ధి కావటం లేదు. మర్యాదగా ఆ బాబుని అప్పగించండి. అవసరం లేదు. బాబుని ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు ఈ పిల్లాడికి ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు. ఇంతకీ మీరెవరు? ఇదిగో ఈ పిచ్చిదాన్ని కన్న తల్లిని. ఏంటి? అవునండి, ఎక్కడ ఎవరి దగ్గర పిల్లలున్నారు అనంటే అక్కడికి వెళ్ళడం, వాళ్ళు నా పిల్లలు అని గొడవ పడ్డం. లేదంటే ఇదిగో ఇలా పోలీసులు తీసుకురావడం. ఇదో పిచ్చైపోయింది నీకు. అమ్మా,
నోర్మై ఎందుకే వాళ్ళ పరువు తీస్తున్నా